మై డియర్ బడి, ప్రతిరోజు మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, మరి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అంటే గతంలో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనం పలానా పని చేయాల్సి ఉంది లేదా పలానా పని చేయాల్సి వచ్చింది అని ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయం గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. వాటి కోసం మనం హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు అండ్ హ్యావ్ టు అనే టూ ఇన్ఫినిటివ్స్ని ఉపయోగిస్తాం. హ్యావ్ టు ఆర్ హ్యాస్ టుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కంపల్షన్స్ అంటే ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు మనం ఈ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టుని ఉపయోగిస్తాం. హ్యావ్ టుని ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ ఆబ్లిగేషన్స్ అంటే గతంలో పలానా పని చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు మనం హ్యావ్ టుని ఉపయోగించాల్సి ఉంది. ఇస్ దట్ క్లియర్? వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ తయారు చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఆర్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనే ఒక స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యు, దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు హ్యావ్ టు ఉపయోగించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఆర్ షీ ఆర్ ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ ఉన్నప్పుడు మనం హ్యాస్ టును ఉపయోగించాలి. హ్యాడ్ టుని ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఏ నౌన్ ఉన్నా ఏ ప్రొనౌన్ ఉన్నా మనం నిర్భయంతరంగా హ్యాడ్ టుని ఉపయోగించుకోవచ్చు. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ తయారు చేశాను, వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ సబ్జెక్ట్ యూ కాబట్టి హ్యావ్ టు ఉపయోగించాను. స్పీక్ అనేది V1, ఇన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే అర్థం నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూయర్ అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు మన నుంచి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో మాట్లాడడాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అండ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లైక్ దట్ దిస్ ఈస్ ద అవర్ సెంటెన్స్. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది అని దాని అర్థం. And the next sentence is he has to improve his English speaking skills. He subject he కాబట్టి has to, improve అనేది V1, his English speaking skills అనేది object. He has to improve his English speaking skills అంటే అర్థం అతడు ఆంగ్లంలో మాట్లాడగలిగే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది అని దాని అర్థం. అంటే ఇక్కడ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ఎబిలిటీని బిల్డ్ చేసుకోవాల్సి ఉంది అని దాని అర్థం. అండ్ ది నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ షీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ హ్యాడ్ టు స్పీక్ అనేది వెర్బ్, ఇన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టివ్. అంటే దీని ఇక్కడ అర్థం ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది. చూడండి, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది, తనకి తెలుగులో మాట్లాడడం అంటే ఇష్టం, కానీ ఇంటర్వ్యూయర్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు అనే ఒక కండిషన్ పెట్టాడు. అప్పుడు ఆమె తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది అని దాని అర్థం. అంటే దాని అర్థం కొన్నిసార్లు మనం ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇలా హ్యాడ్ టుని ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. Like that we can make different kinds of sentences by using these have to, has to, had to. If you observe carefully, all these three sentences are positive sentences. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. అంటే మనం పాజిటివ్ సెంటెన్స్ ఉందంటే అది నెగిటివ్గా మార్చుకోగలం, పాజిటివ్ ఇంటరాగేషన్గా, నెగిటివ్ ఇంటరాగేషన్గా, సమ్ డబుల్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్గా కూడా మనం మార్చుకోగలం. ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలంటే యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. డూ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉందా? డోంట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదా? వై డోంట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు లేదు? Like that we can make different kinds of sentences.
And coming to the next sentence, he has to improve his English speaking skills అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. అంటే అతడు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది అని ఆ సెంటెన్స్ యొక్క అర్థం. హీ డజంట్ హ్యావ్ టు, నాట్ హ్యాస్ టు, హీ డజంట్ హ్యావ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. అతడు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి లేదు అనేది ఒక నెగిటివ్ సెంటెన్స్. డస్ హీ హ్యావ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్? డస్ హీ హ్యావ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్? అతడు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉందా అని దాని అర్థం. డజంట్ హీ హ్యావ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్? అతడు ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి లేదా అనేది ఒక నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్. ఇంకా మనం డబుల్ హెచ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ కూడా తయారు చేయొచ్చు. ఎలా అంటే, వై డస్ హీ హ్యావ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్? అతడు తన ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడే నైపుణ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం తయారు చేయొచ్చు. కమింగ్ టు ద థర్డ్ సెంటెన్స్, షీ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఆంగ్లంలో మాట్లాడాల్సి వచ్చింది అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్గా మార్చాలంటే, షీ డిడ్ నాట్ ఆర్ డిడింట్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. షీ డిడింట్ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఆమె ఆంగ్లంలో మాట్లాడాల్సిన అవసరం రాలేదు. ఎవరో తెలిసిన వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, మనకి ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేసేస్తుంటారు. సో లైక్ దట్, అంటే అలా నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం తయారు చేయొచ్చు. ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేషన్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలంటే, డిడ్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చిందా? డిడ్ంట్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం రాలేదా? వై డిడ్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? వై డిడ్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? Like that, we can make positive, negative, positive interrogation, negative interrogation, and some WH form of sentences. We can easily form once we know how to form a positive sentence. This is how we have to make sentences by using have to, has to, and had to. ఇలా మనం వీటిలో ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయాలి. ఒకవేళ ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే మరొకసారి రెండోసారి చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీటిలో ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ తయారు చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియోస్ ఉపయోగపడతాయంటే ఇప్పుడే షేర్ కూడా చేయండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ DPN, your well wisher, signing out until we meet again.